మంచి సంస్థ అయినా మంచి చేసే కార్యక్రమాలైనా కూడా అది దొరకదు, చాలా అరుదు ఉంటుంది. అందుకబట్టి ప్రతి సభ్యుడు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మంచిని పోదాం, మంచి కార్యక్రమాలు చేద్దాం. ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు అది మంచి మార్గం పోయినప్పుడు చెడు ఎదురవుతూనే ఉంటాయి. అయినా కూడా దాని అన్ని కూడా మనం ముందుకి అధిగమించి ముందుకు పోయినప్పుడు మాత్రమే మనం విజయం అనేది సాధిస్తాం. అందుకబట్టి ప్రతి వ్యక్తికి కూడా మీరైనా నేనైనా ఎవరికైనా సమాజంలో మంచి జరగాలి అనుకుంటే ఆ వ్యక్తి మంచి స్థాయిలో పోయి ఉన్నాడంటే ఆ వ్యక్తికి ఎన్ని అవరోధాలు వస్తాయో, ఎన్ని అవమానాలు వస్తాయి, ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతాయి, అన్ని తట్టుకొని ముందుకు పోయినప్పుడు మాత్రమే మనం ముందు విజయం సాధిస్తాం. అందుకబట్టి మీరందరూ కూడా భయం అనేది బయలునాడి భయాన్ని పక్కన పెట్టి మంచిని తీసుకొని ఆ మంచి మార్గంలో పోవాలి. అంతే తప్ప మన స్వార్థం కోసమో మన లబ్ధి కోసమో మన కోసం మాత్రం ఏ రోజు కూడా మీరు ఆలోచించకూడదు. అందుకబట్టి దయచేసి మనం మంచి కార్యక్రమాలు చేసే దిశలో ప్రతి సభ్యుడు పోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మనం చేసేటటువంటి పూర్తిగా మనం ఆదివాసులు అంటే నిజంగా అనగానికులు కూడా పూర్తిగా పేదరికంలో ఉన్నటువంటి జాతి మరి ఆ జాతిలో ఉన్నటువంటి మనకు ప్రత్యేకమైనటువంటి భారత రాజ్యాంగంలోని హక్కులు చట్టాలు కల్పించిన ప్రజాస్వామ్యంలోని మనకు విలువలు నేర్పిన మనం తెలుసుకునే పరిస్థితులు లేదు. కారణం మనమంతా కూడా నిరక్షరాస్యులం, చదువు లేనటువంటి వ్యక్తులం కాబట్టి ముందుకు పోయే పరిస్థితులు లేదు. కాబట్టి మీరందరూ కూడా ముందుకు పోయే పరిస్థితి ఈ రోజు నిజంగా ఆ భగవంతుడు సాక్షాత్ భగవంతుడు మనకి నిజంగా ఒక ఆదివాసీ ట్రస్ట్ తీసుకొచ్చి మనమందరూ కూడా సమూహంగా దాదాపు 150,000 కుటుంబాలని ఒక దగ్గర చేర్చి మనందరికీ జీవన విధానం పొందే విధంగా మనకే కాకుండా మిగతా ఆదివాసీ ట్రైబల్ ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పక్క రాష్ట్రాల్లో కూడా ఇదన్నీ కూడా ముందుకు తీసుకునే పరిస్థితి మనం చూస్తున్నామంటే కంపల్సరీ మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనం మేలు చేసే కొన్ని దిశలో పోవాలి మనం అందరూ కూడా. అందుకబట్టి మనం అందరూ కూడా ముందుకు పోయే పరిస్థితి చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మనలో మనకేముండాలి కలిసి ఉండే తత్వం మనలో కలిగి ఉండాలి, చైతన్యం పొందాలి, మార్పు చెందాలి, గొంతెత్తి మాట్లాడే పరిస్థితి మన అందులో సభ్యులకి రావాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. అందుకబట్టి మీరందరూ కూడా అది ఇంట్లో కూర్చొని ఉంటే నేను చదువుకున్నాను ఇంకోటి ఉంది చదువుకున్నానంటే చదువుకొని కూర్చుంటే ఎవరికి అవసరం లేదు. అంతేనా కదా? ఈరోజు సర్టిఫికేట్ పట్టుకొని ఉద్యోగం వచ్చినా కూడా ఉద్యోగాలు రాకపోయినా కూడా ఆ సర్టిఫికేట్ పట్టుకొని 4 గీసుకోవడం సర్టిఫికేట్ పనికిరాదు. నీ యొక్క నాలెడ్జ్ కానీ నీ యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ ప్రతిదీ కూడా 10 మందికి షేర్ చేసినప్పుడే మాత్రమే నేను చదువుకున్న దానికి విలువ ఉంటుంది. అందుకబట్టి ప్రతి సభ్యుడు నేను మాట్లాడడం లీడర్లు మాట్లాడమే కాదు, మీరందరూ కూడా డైస్ మీద వచ్చి ప్రతి సభ్యుడు కూడా మాట్లాడే పరిస్థితి చేయాలి. మీరందరూ కూడా చేద్దాం, మనమందరూ కూడా కంపల్సరీ కూడా చేయాలి మనమంతా, అంతేనా కదా? అందుకబట్టి దయచేసి మీరందరూ కూడా రావాలి. ఈ ఆదివాసీ ట్రస్ట్ ఏ పనులు చేస్తుంది, ఎలా చేస్తుంది ఏంటనేది మీ ప్రతి వ్యక్తి కూడా తెలియాలి. అంతేగాని డబ్బులు కట్టమంటే అన్ని రంగాల అభివృద్ధి చేసే పరిస్థితి ఇది మనం చేసే పరిస్థితి ఏంటి అంటే సార్ ఇదంతా అభివృద్ధి కార్యక్రమం చేసే పరిస్థితి. రెండో విషయం ఏంటంటే అభివృద్ధితో పాటు మనం చేసేటటువంటి కార్యక్రమాలు ఇదంతా కూడా ట్రస్ట్ భాగం. నీ ప్రాజెక్ట్ అనేది ఏదైనా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మీద ప్రాముఖ్యత ఇచ్చాము. ఎందుకంటే మనం నిరక్షరాస్యులం. అందుకని ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత ఇస్తూ నైట్ స్కూల్స్ తీసుకొచ్చినాం, అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాం. నైట్ స్కూల్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, నైట్ రాత్రి పడదు. మనం అంతా కూడా నిరక్షరాస్యులం కాబట్టి మనకి ఇచ్చినటువంటి వికసితుల ప్రాంతంలో చట్టాలు హక్కులు ఏదైతే ఉందో అదన్నీ ఇచ్చినప్పుడు మనం నిజంగా అది నెరవేర్చుకోలేని పరిస్థితి మనమంతా కూడా, అంతేనే కదా? నెరవేర్చుకోలేని పరిస్థితి. కాబట్టి మనం కంపల్సరీగా నెరవేర్చుకోగలగాలి అనుకున్నప్పుడు కంపల్సరీ కూడా హక్కుల మీద చట్టాల మీద అవగాహన ఉండాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఏముండాలి మనకంతా కూడా చదువుకొని ఉండాలి, అంతేనే కదా? సమాజం మీద తెలుసుకోవాలని చదువుకోవాలా, చదువుకున్నప్పుడు మాత్రమే తెలుస్తాయి. లేదు అనుకుంటే తెలుస్తాయి కానీ కొద్ది గొప్ప తెలిసే పరిస్థితి, అదే చదువుకుంటే పూర్తిగా తెలిసే పరిస్థితి ఉంటాయి. అందుకబట్టి చదువు అనేది చాలా ప్రాముఖ్యతమైన విషయం. కాబట్టి ఒకవేళ నిజంగా మీరు ముస్లిం వాళ్ళు ఎవరైనా ఉంటే వాటి చదువుకునే పరిస్థితి ఉంటుంది. ఆ రోజుల్లో స్కూల్స్లో కానీ దూరంగా ఉండే పరిస్థితి కానీ, కరెంటు లేని పరిస్థితి కానీ, రోడ్డు లేని పరిస్థితి కానీ ఇలాగ ఉండడం వల్ల చాలా మంది మన పెద్దలు కానీ చదువుకోలేని పరిస్థితి చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు నిజంగా దగ్గర ఉన్నా కూడా ఆ సందర్భంలో చదువుకోలేదు కాబట్టి దూరం అయిపోవడం వల్ల అలా కాకూడదు. ఆదివాసీ బిడ్డ అనే వ్యక్తి నిజంగా ఇండియన్ కాన్స్టిట్యూన్సీ మీద, ఇండియన్ డెమోక్రసీ మీద పూర్తిగా పట్టుండే పరిస్థితి ఉండాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా విద్య అనేది ప్రాముఖ్యత కాబట్టి చదువుకోవాలని నైట్ స్కూల్స్ రాత్రి బడులు తీసుకొచ్చాను. ఈ రాత్రి బడి ప్రతి గ్రామంలో ఉండే పరిస్థితి కావాలి. రాత్రి బడులు ఉంటే ఏ మాదిరిగా ఉంటుంది అంటే నిజంగా ఇప్పుడు మీరు 30 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి మీరు ఇప్పుడు అక్షరాలు చూసే పరిస్థితి వచ్చినప్పుడు, నిజంగా సంతకం పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు మీకు అంత అనిపిస్తాయి. నిజంగా నేను ఇప్పుడు 50-60 సంవత్సరాలు చదువు నేర్చుకుంటున్నాను, అక్షరం నేర్చుకున్నాను, నేను సంతకం నేర్చుకున్నాను, కానీ నా బిడ్డను అలా కాకూడదు, కంపల్సరీగా చదువుకొని గొప్ప స్థాయిలో పోవాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటుంది. అంతే నైట్ స్కూల్స్ వ్యవస్థ తీసుకొచ్చి
ఆ పిల్లవాడు 7th చదివినా సరే పర్లేదు, 8th చదివినా పర్లేదు, డిగ్రీ చదివినా పర్లేదు, ఆ పిల్లవాడిని మీరు నియమించుకొని ఆ ఒక్క పిల్లవాడిని ఆ రాత్రి పనులలో మీరు గంట ఒక రాత్రి పనులకి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యాహ్నం పనికి వచ్చిన తర్వాత రాత్రి పూట ఒక గంట మనము ఆదిత్య పరిస్థితి కానీ సంతకం దిద్దే పరిస్థితి చేస్తే ఆ ఒక్క టీచర్ ఎవరైతే ఉంటారో ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్కి నైట్ స్కూల్ టీచర్గా ప్రకటించి ఆ టీచర్కి వాడు ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 3 ఫోటోలు ఇస్తూ వాడు ఏం చదువుకున్న సర్టిఫికేట్ ఇస్తూ కంప్లీట్గా ఆ వ్యక్తిని మన టీచర్గా నియమించి మీకు చదువు చెప్పే పరిస్థితి తీసుకొచ్చి మీ పుస్తకాలన్నీ కూడా ఈ ట్రస్ట్ నుండి వచ్చే కార్యక్రమాలు తీసుకొచ్చాను. ఒకటి మీరు విద్య నేర్చుకోవాలి. నేర్చుకుంటారు మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. అది మీకే ఉపయోగం, నాకు కాదు. నాకు కూడా ఉపయోగమే. ఎందుకంటే నా ఆదివాసీ బిడ్డ అనేవాడు చైతన్యం పొందడం నాకు ఉపయోగమే. మార్పు చెందాలనే వ్యవస్థ తీసుకొచ్చాం కాబట్టి చదువుకోవాలి మనమంతా కూడా.